పిఎన్డి 24 న్యూస్కి స్వాగతం. భారత సైన్యంలో దేశ రక్షణ దృష్ట్యా యాదవ రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శ్రీకృష్ణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఊర రామమూర్తి యాదవ్ అన్నారు. భారత సైన్యంలో యాదవ రెజిమెంట్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఎంజీ రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. 1962లో భారత్ చైనాకు జరిగిన యుద్ధంలో 124 మందిలో సింహభాగం 114 మంది యాదవ సైనికులు వీరమరణం పొందారని, వారి ప్రాణత్యాగం చిరస్మరణీయమని తెలిపారు. రెజంగ్లా రాజ్ యాదవ కలశయాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 24న బీహార్ రాష్ట్రంలోని ప్రారంభమైందని, నవంబర్ 18న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగుస్తుందని చెప్పారు. 1998వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో 19 బుల్లెట్లు తగిలిన మహేంద్ర యాదవ్ మృత్యుంజయుడుగా నిలిచిన సందర్భంగా ఆయన ధైర్యం, సాహసానికి పరమవీర చక్ర అవార్డును పొందడం యావత్ యాదవ జాతి గొప్పతనానికి ప్రతీక అని తెలిపారు. మన యాదవ సోదరులు అందరూ మనం ఒక నిరసన తెలియజేసుకుంటూ ఈ సెక్టర్లో యాదవ్ సెక్టర్ రెజంగ్లో పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ రథయాత్ర కలశయాత్ర బయలుదేరింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం అంటే గతంలో కూడా ఒకసారి పాకిస్తాన్ వారు మన మీద తిరుగుబాటు వచ్చినప్పుడు ఒక గొర్రెల కాపర్లు అంటే ఈ దేశంలో జరుగుతున్న ఇంటెలిజెన్స్ వారికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఎప్పుడైనా సరే ఈ దేశ భద్రత విషయంలో మన యాదవులు ఈ దేశ సాహసోపేతంగా దేశ ఐక్యత కోసం, దేశానికి ముప్పు రానియకుంటుండేందుకోసం ఎన్నో రకాలుగా మన యాదవులు సైన్యంలో ఉండి సైన్యంలో లేకున్నా కానీ భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని, భారతదేశ ఐక్యమత్యను కోరుకునేదే మన దేశం. నమస్కారం. రెజంగ్లా అదొక యుద్ధ గాథ. రెజంగ్లా అనేది భరతమాత కన్నీరు తోటలలో యాదవ సైనికుల గాథ. ఇది 1962లో చైనా ఇండియా స్వాగతం పలికినటువంటి యాదవ సోదరులు, ఇతర ప్రజలందరూ, ఈ కార్యక్రమం అధ్యక్షులు సూర్యాపేట జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మర్యాద సైదుల్ యాదవ్ గారు, గౌరవనీయులు రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి లొడింగి గోవర్ధన్ గారు, పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు తండ్రి శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీకృష్ణ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారు, వేదిక పెద్దలు బయ్య నారాయణ గారు, ఇంకా శ్రీనివాస్ గారు, వచ్చిన మన గుల్లగట్టు చైర్మన్ నరసయ్య యాదవ్ గారు, మాజీ చైర్మన్లు సీన్ గారు, సైదుల్ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ యాదవ సంఘం నాయకులు, ఇంకా వేదిక మీద చాలామంది ఉన్నారు. పెద్దలందరికీ కూడా పేరు పేరున అక్కడి నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు, కిరణ్ గారు, ఈ యాత్రతో వచ్చినటువంటి యాదవ సోదరులు అందరికీ కూడా మాజీ పార్లమెంట్ సభ్యునిగా, మరి ఒక యాదవ నాయకునిగా మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో యాదవులది ప్రముఖ పాత్ర అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎక్కడ మంచి పని ఉన్నా, ఎక్కడ ప్రజలకు సేవ చేయాలన్నా, ఎక్కడ ప్రజల కోసం ప్రాణాలు అడ్డాలన్నా యాదవులే ఈ దేశంలోని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే ఈ దేశ స్వాతంత్రం కోసం 1947లో జరిగిన పోరాటంలో సైనికులే కాకుండా ఎన్నో స్వచ్ఛంద సంస్థల్లో యాదవ సంఘం ఒకటి పోరాటంలో, తర్వాత ఈ 62లో జరిగినటువంటి సంఘటనకు ఇప్పుడే చెప్పారు డాక్టర్ రామ్మూర్తి గారు అన్ని వివరాలు.
వారు జరిపిన పోరాటం వల్ల చైనా వారి మీద దాడి చేసేటప్పుడు హస్తమని వీళ్ళకి తెలుసు ప్రాణం పోద్దని. మా ప్రాణం పోయినా ఈ దేశం కోసం మేము పోరాడతామని చెప్పి అమరులైనటువంటి యాదవ సోదరులందరికీ కూడా మనం అందరం కూడా రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యాత్ర నేను కూడా ఈ రెజిమెంట్ల యాత్ర గురించి ఢిల్లీలో ప్రతి సంవత్సరం ఒకసారి అమరవీరుల గురించి జరుగుద్ది. నేను పాల్గొన్నాను. పార్లమెంట్లో కూడా దీని మీద నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా స్పెషల్గా యాదవ రెజిమెంట్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి గౌరవించాలి అని చెప్పి మేము కూడా డిమాండ్ చేసినాం. ఏది ఏమైనా మరి ఈ రథయాత్ర ఇంత అద్భుతంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా మరి ఆ రెజిమెంట్ ఏర్పాటు అయ్యే వరకు ఎవరి స్థాయిలో వాళ్ళందరం మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.